హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. జేడీకేడీ ఎంక్వైరీ ప్రకారంగా చాలా అనుమానం బాగా బలంగా నాటుకపోతుంది. ఎందుకంటే లోయలో పడిపోయిన ఆటో డ్రైవర్కి అతని చేతికి ఇక ట్యాట్ ఉంది. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అందులో అంబిక సృష్టించిన సాక్ష్యంలో టాట్ లేదు. దీని ప్రకారంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది కావాలని విహాన్ని ఈ కేసులో పక్కడబందిగా ఇరికేయడానికే నాటకం ఆడుతున్నారని జేడీ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక వెంటనే ఇంట్రాగేషన్ మొదలు పెడుతుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే సిరి ఎలా ఉంటుంది, సిరి విహారికి ఎలాంటి సంబంధం ఉంది, అసలు స్కెచ్ ప్రకారంగా ఈ నాటకం ఆడుతున్నారా లేకపోతే కల్పితంగానా అని ఈ విధంగా జేడి అనుమానంగా బలంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే సంధ్యకు ఫోన్ చేసి రప్పిస్తుంది. సంధ్యను జేడి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ సిరి ఎలా ఉంటుందో, సిరి గురించి మనం ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్క ఎవిడెన్స్ బయటకు వస్తాయని చెప్పేసి సంధ్యకు ఎలాగైనా తన బొమ్మ గీయించడానికి ఒక డ్రాయింగ్ వేసి అతన్ని ఏర్పాట్లు చేయని చెప్పేసి సంధ్యకు చెప్తుంది. సరే మేడం అని చెప్పేసి వెంటనే సంధ్య ఏర్పాట్లు చేస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ ఇంటరాగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇక వెంటనే జేడి హర్షను కలవడానికి వెళ్తుంది. హర్ష, అవును మేడం. ఇక వెంటనే సిరి గురించి, సిరి నీకు ఎలా పరిచయం, అసలు సిరి నీకు ఎలాంటి సంబంధం, తను ఎక్కడి నుంచలి, తను నీ సంతక్కనా లేకపోతే జన్యునిగా కలిసినక్కనా అనే విధంగా ప్రతి ఒక్కటి సాక్ష్యంతో సహా అడుగుతూ ఉంటుంది జేడి. అప్పుడు వెంటనే ఇక హర్ష ఈ విధంగా చెప్తూ ఉంటాడు. సిరి అక్క నన్ను ఒకరోజు సేవ్ చేసింది, అంతేకాకుండా బామ్మ కూడా సొంత బామ్మ కాదు. సిరి అక్క బామ్మను కాపాడేటప్పుడు సిరి అక్క హెల్త్ కరెక్ట్గా లేనప్పుడు ఇక క్రిష్ కడుపులో ఉన్నప్పుడు అప్పుడు బామ్మ చీర తీసింది. అలా అని బామ్మ నేను ముగ్గురం కలిసి ఒక ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే తోడబుట్టకపోయినా సరే సిరి అక్క అంత ప్రేమగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. మరి విహారి ఎందుకు సిరి వాళ్ళ ఇంటికి మాటి మాటికి వచ్చేవాడు? సిరి ఎప్పుడైనా పరిచయమై తనతో క్లోజ్గా ఉందా? అసలు నిజం చెప్పడానికి మేడం, సార్ సిరి అంటే మా అక్క ఎలా ఉంటుందో సార్కి ఇప్పటిదాకా తెలియదు. ఎప్పుడు కలుద్దామని వచ్చినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అయ్యేది. కాకపోతే మా కృషి గురించి అయితే సారు ఎప్పుడైనా వచ్చేవాడు. హెల్ప్ఫుల్గా అయితే ఆ వడ్డీల శకుంతల మాకు ఇక ఏదో ఒకటి మా ప్రాణం తీయడానికైనా కూడా వెనుక ముందు అన్నప్పుడు హోటల్ పెట్టుకున్నప్పుడైనా అప్పుడు సార్ మాకు మంచిగా హెల్ప్ చేశాడు. దాని ప్రకారంగానే సార్ మాకు కాస్త క్లోజ్ అయ్యారు తప్ప వేరే ఉద్దేశించలేదు. మరి సిరి వల్ల సిరికి విహారికి సంథింగ్ ఏదో బయట అనుకుంటున్నారు. చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నారు మేడం. మా అక్క చాలా నిప్పు, కష్టపడే తత్వం ఉంది. 10 మందికి తను కడుపు మార్చుకొనే సరి 10 మందికి పెట్టేది. కానీ ఇలా మా అక్క చిల్లరగా పని చేసేది కాదు. మా అక్క మీద పగబట్టే ఇవన్నీ సాక్ష్యాలు సృష్టించి కావాలని సార్ని ఇక శిక్ష పడేలా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది మేడం అనే విధంగా హర్ష ప్రతి ఒక్క ఎవిడెన్స్తో సహా చెప్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే సరే నేను కాల్ చేసినప్పుడు నువ్వు వస్తావు కదా, కంపల్సరీ అక్కకును సార్కి న్యాయం జరగడానికైతే ఎక్కడికైనా రమ్మన్నా వస్తాను మేడం. కానీ మా అక్క చనిపోయింది. ఇప్పుడు నేను ఏ కాకిలా ఒక్కళ్ళలా ఉన్నాను. అక్కడ బామ్మ హాస్పిటల్లో తను కోలుకోలేని పరిస్థితిలో ఉంది, హార్ట్అటాక్ వచ్చి అని హర్ష బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి జేడి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు అంబిక ఎట్టి పరిస్థితుల్లో ఏ లాయర్ కూడా విహారీ బయటికి రాకుండా బెయిల్ పేపర్ మంజూరు చేయకుండా ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి ఒక్క లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి. కానీ పద్మాక్షికి మాత్రం ఎలాంటి సపోర్టు లాయర్ తరపున ఉండదు. ఎందుకంటే ఇక్కడ కావాలని డబుల్ కేసు ఎస్ఐ కావాలని చెప్పేసి కాలర్ పట్టుకుని కొట్టేలా అని చెప్పేసి ఈ విధంగా ఇంకా బలంగా కేసు రాస్తాడనమాట. అంటే కావాలని రెచ్చగొట్టి అప్పుడు ఆ కేసు ప్రకారంగా బెయిల్ పేపర్ ఇచ్చినా కూడా అక్కడ రాదని చెప్పేసి అందరూ జెన్యూన్గా మాట్లాడి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు శాస్త్ర ఏడుస్తూ ఉంటుంది. అసలు బావ బయటికి రాడమ్మా, నువ్వు ఏం చేసినా కూడా ఇక ఏ లాయర్ కూడా రెస్పాండ్ కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా, దీని వెనకాల ఏదో జరుగుతుంది. వాడి వల్ల ఇదంతా తలనొప్పి అయింది. ఆ సిరి ఎవరితో కానీ అని కోపంగా మండిపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా బాబుని తీసుకొని
సంధ్య నేరుగా హర్ష దగ్గరకు వస్తుంది. హర్ష ఇక వెంటనే అదే సమయానికి డ్రాయింగ్ వేసే అతన్ని కూడా పిలిపిస్తుంది. ఈలోపు ఇక జేడి చెప్పినట్టు సంధ్య డ్రాయింగ్ వేసే అతన్ని తీసుకొస్తుంది కదా. ఈ బాబు ఎలా చెప్తే మీరు వాళ్ళ మదర్ ఫోటో గీసి ఇవ్వాలి. సరే మేడం అని చెప్పేసి జేడి చెప్పిన తర్వాత లోపలి పంపిస్తారు. బాబు మీ అమ్మ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా నువ్వు చెప్తేనే ఇప్పుడు నేను ఇక్కడ డ్రాయింగ్ మీ అమ్మ ఫోటో వేస్తాను, సరేనా? కానీ మిస్టేక్ లేకుండా చెప్పు మీ అమ్మ ఎలా ఉంటుందో, దాన్ని బట్టే అక్కడ మళ్ళీ నేను వేయడానికి చెప్పాలి, సరే అని చెప్పేసి వెంటనే కృష్ణుడు కూర్చోబెట్టి ఇక లక్ష్మి అంటే సిరి ఎలా ఉందో ఆనవాళ్ళు ప్రతి ఒక్కొక్కటి చెప్తూ ఉండగా అలా కళ్ళు ముక్కు ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా వేస్తూ ఇక ఏకంగా సిరి ఫోటో వస్తుందన్నమాట. అంటే లక్ష్మి ఫోటో వస్తుంది. అలా డ్రాయింగ్ వేసిన తర్వాత ఫిల్ అయిపోతుంది. వెంటనే తినే కదా మీ అమ్మ ఇదేనా అనేసరికి వెంటనే ఆ డ్రాయింగ్ పేపర్ చూసి క్రిష్ ఇలా ఉంటుంది మా అమ్మ, యాజ్ ఈజ్గా ఇలా ఉంటుంది. బయట సంధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ జేడి ఎంక్వైరీ కోసం అని చెప్పేసి హర్షతో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. ఈలోపు మేడం ఇక డ్రాయింగ్ వేశాను మేడం, పూర్తి అయిపోయింది అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి ఆ డ్రాయింగ్ చూసరికి ఇక సంధ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. లక్ష్మి అని చెప్పేసి ఇక లక్ష్మి సిరి అసలు ఏంటో అర్థం కావట్లేదని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ త్వరగా మేడానికి చెప్పాలి. ఇక వెంటనే కాల్ చేస్తుంది. ఏమైంది అని చెప్పేసేసరికి మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరే నేను వస్తున్న సంధ్య అని చెప్పేసి ఇక జేడి సంధ్య కేడి ముగ్గురు కలిసి అసలు ఇన్ని రోజులు సిరి పేరుతో ఉన్న ఆవిడ లక్ష్మి మేడం, తను ఎవరో కాదు, ఇప్పుడు బిహారీ గారి భార్య. వాట్? అవును మేడం, అసలు ఈ సిరి పేరుతో లక్ష్మి, అసలు ఈ కేసు విచిత్రంగా ఉందే, అది నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ బాబు ఈవిడ మీ అమ్మనేనా? అవును మేడం మా అమ్మే, అమ్మ పేరు సిరి. అంటే ఈ బాబు విహారి కొడుకు అన్నమాట. ఇక్కడికి ఎప్పుడొచ్చావు? మీ నాన్న ఎక్కడున్నాడు? మా నాన్న చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ మా నాన్న మాత్రం చాలా మంచోడట, అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. అంటే దీన్ని బట్టి విహారీను లక్ష్మి ఇద్దరు విడిపోయారన్నమాట అని సంధ్యకు అర్థమైపోతుంది. మేడం దీని ప్రకారంగా చూస్తుంటే ఇక సిరి అంటే సిరి పేరుతో ఇక్కడ తన బ్రతుకును సాగదీస్తూ ఉందన్నమాట. ఇక్కడ లక్ష్మి విహారి భార్య, అంటే ఈ బాబు తన కొడుకు అన్నమాట. అంటే విహారి గారికి తను లక్ష్మి అని తెలిసి ఎప్పటికప్పుడు వచ్చేవాడా? అదే అర్థం కావట్లేదు. కానీ విహారి ఖచ్చితంగా తను లక్ష్మి అని నాకు చెప్తాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సమస్యకు నేనే కాస్త హెల్ప్ చేసేదాన్ని. అలాంటప్పుడు సిరి లక్ష్మి అని చెప్పేసి అతనికి తెలియదన్నమాట. దీని ప్రకారంగా చూస్తుంటే ఇది మిస్టరీ కేసులా ఉంది. అసలు దీని వెనకాల పెద్ద ఊహించే ట్విస్టే ఉందన్నమాట. సరే దీన్ని పట్టుకొని వెళ్ళి డైరెక్ట్గా విహాన్ని అడిగితే నిజాలు మొత్తం బయటపడతాయి. వెంటనే ఆ డ్రాయింగ్ పేపర్ పట్టుకొని అని చెప్పేసి జేడి కేడి సంధ్య ముగ్గురు కలిసి నేరుగా స్టేషన్కి వెళ్తుండగా అక్కడ ఎస్ఐ కావాలని జేడిని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఏంటి మేడం మళ్ళీ ఎందుకు వచ్చారు? ఈ కేసుకు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా. నేను విహారి గారితో మాట్లాడాలి. లేదు మేడం మేము మాట్లాడనీయం. ఏంటి డ్యూటీకి నాకే మాట్లాడనివ్వనని చెప్పేసి మరీ రివర్స్గా మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం, నీ ఉద్యోగం నువ్వు హ్యాపీగా చేసుకోవాలనుకుంటే నాకు అడ్డుపడకు. కాదు కుదరదు అంటే చెప్పు. మేడం మీరు బెదిరిస్తున్నారా? బెదిరించట్లేదు, జస్ట్ నీకు షాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, అండర్స్టాండ్ అని చెప్పేసి వెంటనే ఆ డ్రాయింగ్ పేపర్ తీసుకొని విహార్ గారితో మాట్లాడుతూ ఇక ఈ డ్రాయింగ్ పేపర్లో ఉన్న వ్యక్తి నీకు ఆల్రెడీ తెలుసట. ఏంటి? అదే ఒక్కసారి తనని చూస్తే తనెవరో నీకు తెలిసిపోతుందని చెప్పేసి ఇక జైలు దగ్గరికి వెళ్ళి విహారి చేతికి లక్ష్మి డ్రాయింగ్ పేపర్ ఇచ్చేసరికి లక్ష్మి అని చెప్పేసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు విహారి. నా భార్య, తను నా లక్ష్మి అని చెప్పేసరికి ఏంటి తిను నీ భార్య లక్ష్మియా? తన పేరు సిరి. ఏంటి సిరి కాదు మేడం, నా భార్య లక్ష్మి. తను నాకు విడాకులు ఇచ్చి నాకు దూరంగా బ్రతకడానికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేడం. లేదు విహారి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు చనిపోయింది సిరి కాదు లక్ష్మి అనేసరికి షాక్ అయిపోతాడు.